భయం. చావు దగ్గరికి ఎవరు రారు. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు పెళ్ళింటికి వెళ్తావు, సమర్థింటికి వెళ్తావు, పండగలు చేసుకుంటావు, ఉత్సవాలు చేసుకుంటావు, ఏమన్నా ఉత్సాహంగా ఉన్న వారింటికి బాగా వెళ్తావు, కానీ చచ్చిపోయిన వారింటికి మాత్రం వెళ్ళవు. నువ్వు ఉదయం లేచాక వెళ్ళవలసింది ఎవరింటికో తెలుసా? ఒక వ్యక్తి చనిపోతే అక్కడికి వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు అక్కడికి? పాఠం నేర్చుకో. ఏంటి ఆ పాఠం? ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని అక్కడ పడుకోబెట్టారు. ఆ పడుకోబెట్టిన వ్యక్తిని చూసి ఏమన్నా తెలుసా? నేనే చచ్చిపోతే నన్ను కూడా అక్కడ అలాగే పడుకోబెడతారు. మా ఆవిడ ఏడుస్తుంది, మా పిల్లలు ఏం మాట్లాడుకుంటారు, నేను చచ్చిపోతే ఎవరేం మాట్లాడుకుంటారు, ఒకసారి ఆలోచించండి. అప్పుడు మా మనస్సంతా ఏమైపోతుంది తెలుసా? నేను చచ్చిపోతే ఏమైపోతాను, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాను. చూడండి, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడికి వస్తాయి? పెళ్ళింటికి వెళ్తే రావు, చావింటికి వెళ్తేనే వస్తాయి. ఎందుకంటే బాబు మాట్లాడితే చావు చావు అంటాను. మీ చావు అన్నప్పుడల్లా గుండెల్లో కలుక్కుమంటుంది. ఏమండి, చెప్పకపోతే చావు రాదా? మనం చచ్చిపోతామండి. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదండి. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారండి? కానీ మనం చావకుండా ఎందుకున్నామండి? కొన్ని పనులు చేయడానికి ఉన్నామండి. ఏంటో తెలుసా? పనులు దేవుని పనులండి.